కింద పట్టుకున్నప్పుడు కుడతాయేటో. బయటికి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఏదో కష్టాలు పడి మా హస్బెండ్ అలా కవర్తో దాంట్లో వేద్దాం అనుకుంటే అక్కడున్న ఇంకో పీత చూడండి. ఫస్ట్ ఒకటి బేగేసి ఇక మా హస్బెండ్ మిగిలినవన్నీ వేద్దామని ట్రై చేశారు కానీ అవి ఏమైనా దొరుకుతాయా చూడండి ఒక్కొక్కటి. ఇంకా ఇలా కాదని చెప్పి నన్ను కవర్ పట్టుకోమని వీటన్నిటినీ కవర్లు వేయడానికి ట్రై చేసాం. చూసారా, అయినా వెళ్ళకుండానే 2-3 బయటే పడిపోయినాయి. అందరికి పర్లేదు వీడియోలో ఉంది. ఫ్లక్కర్ ఇచ్చాను కదా సత్య, ఫ్లక్కర్ అది కరెక్ట్ లోపలికి వెళ్ళిపోద్ది కదా. పట్టు గట్టిగా, గట్టి పట్టుకో. తాడు పట్టుకో, తాడు తాడులో ఫ్లక్కర్ పెట్టి వచ్చేది. తాడు ఫ్లక్కర్ తాడు మధ్యలో అదేం కాదు పట్టించుకుంటుంది. అమ్మా సక్సెస్ఫుల్ గా అన్ని పట్టేసుకున్నాను. నేనైతే పట్టుకోలేను బాబోయ్. ఏంటండి చక్కగా నవ్వుకున్నారా? అలాగైతే ఇప్పుడు ఇది చూపిస్తాను, కళ్ళు చెదిరిపోయే ఆర్నమెంట్స్. పండగ టైంలో బట్టల షాపింగ్ అయినా ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ షాపింగ్ కూడా చేస్తే అదిరిపోతుంది. అది కూడా మన తక్కువ రేట్లకు వస్తే ఇంకా హ్యాపీ కదా. ఇది హోల్సేల్ షాప్ ఇన్ గాజువాక. దీని ఫుల్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే మేమేం కొన్నామో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. జ్యువెలరీస్ అయితే మీకు నచ్చాయా? అవైతే హోల్సేల్ ప్రైజెస్. నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ డే మేము బయటకు వచ్చాము బట్టల కోసం. ముందు మా పాప షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకైతే వచ్చాం. ఇదిగోండి మా చిన్ని పాప, హాయ్ చెప్పమని చెప్పాను. అయితే సరే, సరదాగా ఇక్కడ న్యూడిల్స్ చేస్తున్నారు. ఎలా చేస్తారో ఒకసారి ఇది కూడా చూద్దామా?
అండ్ హియర్ వి గో వీ హ్యావ్ ద న్యూడిల్స్. మా పాప ఆకలేస్తున్నారు, ఫస్ట్ తనకిచ్చి తర్వాత నేను తీసుకున్నాను. అండ్ న్యూడిల్స్ అయితే కాస్త టేస్ట్ తగ్గిందట. ఇదిగోండి మా మమ్మీ వాళ్ళకి ఎలా ఉందని అడిగినప్పుడు కాస్త సాల్ట్ తగ్గిందని చెప్పింది. తగ్గితే ఊరుకుంటామా, మళ్ళీ ఇచ్చి ఫ్రై చేయమన్నా. అదిగోండి మళ్ళీ చేసి మళ్ళీ చేతికి ఇచ్చారు. ఇప్పుడు టేస్ట్ సరిపోయిందని అడిగితే ఇప్పుడు బాగానే ఉన్నది అని అన్నారు. ఓకే, ఫ్యామిలీ హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అండ్ ఇక్కడ న్యూడిల్స్ మాత్రమే కాదు, వెజ్ ఫ్రైడ్ రైస్, దమ్ బిర్యానీ, అలాగే వెజ్ మంచూరియన్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. మేమైతే న్యూడిల్స్ అలాగే వెజ్ మంచూరియన్ ట్రై చేసాం. మా మంచూరియా అయితే వచ్చేసింది. ఇదిగోండి టేస్ట్ పరంగా అయితే ఇట్స్ ఓకే. పండగ ముందు మాకు ఒక పెద్ద ఫంక్షన్ ఉంది, అది ఇదిగోండి వైభవంగా 78th బర్త్డే సెలబ్రేషన్స్. దీనికోసం మేము బొబ్బులు అయితే వచ్చాం. ఈ రిసార్ట్లోనే మాకు రూమ్ కూడా బుక్ చేశారు. అండ్ ఇదిగోండి మా పిల్లలు అక్కడ వెయిటింగ్. వచ్చేసరికి ఆల్రెడీ 1:30 లాగా అయిపోయిందండి. ఫ్రెష్ అప్ అయ్యి ఇంక అందరినీ కలడానికి అయితే రూమ్ నుంచి వెకేట్ చేసి హోటల్కి అయితే వచ్చేస్తాం. అదిగోండి అందరూ వెయిటింగ్ ఫుడ్ తినడానికి. ఇక లంచ్ అంతా అయిపోయిన తర్వాత అలా సరదాగా బయటకు వచ్చి ఒక రౌండ్ కొడుతూ ఉంటే బాబాయ్ కార్స్ అన్నీ ఇక్కడ కనిపించాయి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి బాబాయ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్, బెంజ్ కార్. ఇది బాబాయ్ కొత్త న్యూ కార్. ఇదైతే చాలా బాగుందండి. ఈ కార్ యొక్క ఫుల్ వీడియో మన షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇది మన ఛానల్లోనే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి కార్ యొక్క ఎంత బాగుంటుందో. నైట్ డిన్నర్కి నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు ప్రిఫర్ చేసామండి. చపాతీ అయితే కంపల్సరీ. అండ్ ఇక్కడ పన్నీర్ కర్రీ, కాజు మష్రూమ్ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ బుర్జు ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదేంటి అనుకుంటున్నారా అండి, మామూలు మన బర్త్డేకి చిన్న చిన్న ఫ్లెక్సీలు చేసుకుంటాం కదా, మరి 78th బర్త్డే అంటే ఎలా ఉండాలి. మొత్తం జవ్వాది ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిపి ఒక సింగిల్ ఫ్లెక్సీలో పెట్టారంటే అందుకే వీడియో కూడా నేను నెమ్మదిగా ఒక్కొక్కటి ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీయాల్సి వస్తుంది. బాగుంది ఇది ఫ్లెక్సీ చూడడానికి వస్తున్నారు జనాలు. బాగుంది చీర కూడా ఇదిగో మా ఫ్యామిలీ మొత్తం బాగా గణేష్ ఫ్యామిలీ నిన్న అప్పటికప్పుడు దిగాం మేము. ఇది మీరు ఇక్కడ చూస్తుంది స్టేజ్ డెకరేషన్ అవ్వలేని స్టేజ్ అండి. ఇది డెకరేట్ అయిన తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఆ నైట్కి ఆ సెక్షన్ మాత్రం ఫినిష్ చేశారంట. స్టేజ్ ఫుల్గా చూపించడానికి కెమెరా సరిపోవట్లేదు. నేను ఎంత బ్యాక్ వెళ్తున్నా స్టిల్ ఇంకా ఉంది, చూస్తున్నారా. ఇదొకటే కాదండి, బయట డెకరేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామంటే మీకు ఇప్పుడు చూపిస్తాను లోపల ఎలా డెకరేట్ చేస్తున్నారో. మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. ఇదిగోండి ఇంతవరకు ప్రిపరేషన్ అయితే వచ్చింది. ఇక రూమ్లో ప్రియా పిన్ని వాళ్ళు ఈ ఫంక్షన్ చాలా బాగా జరగాలని ప్రేయర్ చేసుకుంటున్నారు.
అండ్ ఇదిగోండి నైట్ వెలుగుల్లో ఈ డెకరేషన్ ఎంత బాగుందో చూసారా. ఈ లగేజ్ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? సంక్రాంతి అయిపోయింది, పండగకు వచ్చాం, సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇంకా లగేజ్తో ఊరైతే వెళ్తున్నాం, అది కూడా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇదిగోండి మా పాప అవుట్ఫిట్ బాగుందా? ఇక అందరికీ బాగా చెప్పేసి మేమైతే కార్ ఇప్పటి వరకు మీరు చూసింది ఒకటైతే, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఇక్కడ మీకు మరిన్ని చూపిస్తాను. ముందైతే విజయనగరానికి బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ విజయనగరం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వచ్చామండి. ఇదిగోండి ఈ గార్డెన్స్కి వచ్చాం. ఇక్కడ రకరకాల పువ్వులు ఎన్నో రకాలు ఉన్నాయండి. మీరు ఇవన్నీ చూసి కాస్త హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. ఇది మనీ ప్లాంట్ అండి, మా వాడు చెప్పాడు. ఎన్ని రోజుల తర్వాత అడ్రోడ్కి అయితే మనం రెడీ అవుతామండి. ఎట్టకేళ్ళకి మన ఇంటికి అయితే మనం వెళ్తాం. ఇప్పుడు ఢిల్లీ ఎలాగుందో చూడాలి. అండ్ ఇది మా లగేజ్. మొత్తానికి ఇంటికైతే చేరుకున్నాం ఆఫ్టర్ 37 days. ఎదుగోండి మన లగేజ్.